పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరే ఒక వైబ్రేషన్, ఆయన పేరే ఒక ప్రపంచనం. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అనుకున్నాం, కానీ యావత్ భారతదేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని కొనియాడుతుంది. రీసెంట్గా ఒక నేషనల్ మీడియా చేసినటువంటి చిన్న సర్వేలో దాదాపు 2.5 మిలియన్ పీపుల్ దాంట్లో పాల్గొని 25 లక్షల మంది దాంట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు అని చెప్పి ప్రథమ స్థానం ఇచ్చారట. అంటే ఇది కొంతమంది సోకాల్డ్ జస్ట్ ఆస్కింగ్ ఫెలోస్కి అర్థమయ్యే సావదు. అంటే ఇంతమంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించారు అంటే ఆలోచించాలి. అది కూడా ఇంతమంది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు అని చెప్పగలుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బలమైనటువంటి వ్యక్తిగా ఆయన మలుచుకున్నటువంటి తీరు మనం ఒక్కళ్ళు చెప్పింది కాదు, మనం ఒక్కళ్ళు చూసింది కాదు. ఎవడో ఒక కోన్కిస్కా గొట్టంగాడికి అర్థం కాలేదంట. ఒకరోజు ఇదంటాడు, తొళ్ళగొట్టేసుకుంటాడు అది అని చెప్పేసి పిచ్చివాగుడు వాగుతున్నటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తికో, లేదంటే సోకాల్డ్ కొంతమంది బ్యాచ్కో అర్థం కారు పవన్ కళ్యాణ్ గారు అంటే. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆలోచనల్ని అందుకోవాలంటే మొన్న ఒకసారి మాట్లాడుకున్నాం. ఆ స్థాయి ఉండాలి. ముఖ్యంగా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అన్నీ దాటి ఒక బలమైనటువంటి వ్యక్తిగా మన ఆలోచనలు ఉంటే తప్ప ఆయన్ని అంత ఈజీగా ఆయన ఆలోచనలు ఇష్టపడం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే నంబర్ 1 నిజాయితీపరుడుగా ఉన్నారు. అది ఆయన స్థాయి. మన గురించి అంటే ముందు ఎవరైతే సోకాల్డ్ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి మాట్లాడుకుంటున్నాడో ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలి. నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకోవాలి. భారతదేశంలో 25 లక్షల మంది ఒక ఓటింగ్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1 స్థానానికి ఇచ్చారంటే ఆయన స్థాయి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా మారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలని కూడా శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉంటూ, అగ్రస్థానంలో ఉంటూ, అగ్రతాంబూలం అందుకుంటూ కూడా అవన్నీ వదిలేసి తన స్టార్డమ్ని, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయ వనరుల్ని కూడా వదులుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆ ఉన్న డబ్బుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ దానాలు చేసేస్తున్నటువంటి వ్యక్తి. ఇష్టం వచ్చినట్టు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగానే ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందన్నా, ఎవరికి సహాయం కావాలన్నా పవన్ కళ్యాణ్ గారి పేరు తలుచుకుంటే చాలు వాళ్ళ కష్టం తీరిపోతుంది అనుకునేటువంటి నిజాయితీపరుడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిన తరువాత చెప్పాలంటే ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఆయన్ని ఆఫ్టర్ ఆల్ అని చులకనగా చూశారు. ఆయన పార్టీని అసలు పార్టీయే కాదన్నారు. అసలు ఈయన రాజకీయ నాయకుడేనా అని అన్నారు. కానీ అవన్నీ దాటి పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసి నిజాయితీగా తన డబ్బుతో తన పార్టీని నడుపుకున్నటువంటి వ్యక్తి. ఇతర కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా కానీ, మంత్రులుగా కానీ, ఎంపీలుగా కానీ సీట్లు అడిగితే కూడా అవతలకు పొమ్మన్నటువంటి వ్యక్తి. మొన్నటికి మొన్న 2024 ఎలక్షన్స్లో కూడా దాదాపు 200 కోట్ల రూపాయల చెక్కులు, డీడీలు ఆయన పార్టీ ఆఫీస్కి పంపిస్తే బయటికి ఇసిరేసినటువంటి వ్యక్తి. అంటే ఆయనలో నా పార్టీని నిజాయితీగా నడిపించి చూపిస్తానని చెప్పి ఒక దశాబ్ద కాలం పాటు నడిపించినటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలో నిజంగా ఏకైక నిజాయితీ గల పార్టీ ఉందంటే అది జనసేన పార్టీయే. నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాచి వాళ్ళ ఫండ్స్ ఇస్తే గనక తర్వాత మళ్ళీ అతనికి ఏ రకంగా అయినా సరే మనం ఫేవర్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఎవరిని అడగకుండా ఉన్నటువంటి కేడర్తోనే, ఉన్నటువంటి వాళ్ళలోనే నిజాయితీ గల వాళ్ళని ఉంచుకుంటూ, జాగ్రత్తగా కాపాడుకుంటూ, వాళ్ళల్లో దేశభక్తిని, నిజాయితీని నరాల్లో నింపుతూ వాళ్ళను ఒక నాయకులుగా, ఒక నిజాయితీ పరులుగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి వ్యక్తి. ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆయన
మనందరికీ తెలుసు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఏ రకంగా కనిపిస్తుందో. నిన్నటికి నిన్న మురళీ నాయక్‌కి సంబంధించినటువంటి కుటుంబాన్ని పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50,00,000 అనౌన్స్ చేసి ఏయో కొంచెం వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలం, ఒక ఉద్యోగం కూడా అనౌన్స్ చేశారు, బానే ఉంది. అక్కడికి వెళ్లి కూడా రూ. 25,00,000 ఆ కుటుంబానికి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ఎవరి గురించి కనీసం తన పార్టీ నాయకుల గురించి, తన పార్టీ గురించి కూడా ఆలోచించుకోకుండా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారు. ఇంకా చాలామంది ఈవెన్ ఈ సంబంధించినటువంటి పోలింగ్‌లో టాప్ 5లో మనం చూసుకుంటే గనక అటు నితిన్ గడ్కరీ గారు కావచ్చు, మనకి విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎస్. జయశంకర్ గారు కావచ్చు, యూపీ మినిస్టర్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు, వీళ్ళు కూడా చాలా చెరగని ముద్ర వేశారు. వీళ్ళందరూ కూడా చాలా బలమైనటువంటి నిజాయితీ పరుల్లో టాప్ 5లో కూడా వీళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ చాలామంది దీంట్లో ఒక 20 మందిని దీంట్లో ఎంపిక చేస్తే దాంట్లో నంబర్ 1గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఆయన నిజాయితీ ఏంటో ఆలోచించండి. ఇంత మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మించి పవన్ కళ్యాణ్ గారిని ఈ 25,00,000 మంది చూశారంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి అర్థమయ్యారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిలో కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని దాటి ఒక గొప్ప నాయకుడిని, ఒక నిజాయితీ పరుడిగా వాళ్ళందరూ చూడటం అనేది నిజంగా గొప్ప విషయం. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూడటం ఇంకా గొప్ప విషయం. ఏదేమైనా సరే నేను చెప్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని అంచనా వేయాలన్నా, ఆయన ఆలోచనలు అర్థం కావాలన్నా, ఆయనకి కరెక్ట్ కావాలన్నా మనం కులం దాటి, మతం దాటి, ప్రాంతం దాటి ఆయన ఆశయాలను నమ్మితే మనకు ఆయన అప్పుడు కనెక్ట్ అవుతాడు. నా కులం వ్యక్తో, నా మతం వ్యక్తో, నా ప్రాంతం వ్యక్తో, డబ్బు వీటిని దాటి ఆయన గురించి ఆలోచించాలి. అప్పుడే ఆయన అందరికీ కనెక్ట్ అవుతాడు. అప్పుడే పుట్టి ఊహ తెలిసినటువంటి పిల్లల దగ్గర నుంచి మొన్న ఒక పిఠాపురానికి సంబంధించిన ఒక 96 ఏళ్ల అవ్వ ఆయన గురించి ఆలోచించిందంటే ఇవన్నీ దాటి ఒక కల్మషం లేనటువంటి వ్యక్తులు కొంతమంది చిన్నపిల్లలైతే అన్నీ చూసి ఎంతోమంది నాయకులను చూసి వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు వేరయ్యా అని చెప్పి గ్రహించి ఇతను అసలు సిసలైనటువంటి నాయకుడు, ఇతను అసలు సిసలైనటువంటి ప్రజానాయకుడు, నిజాయితీపరుడు అని ఒక అవ్వ గుర్తించిందంటే వ్యత్యాసాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని దాటితే తప్ప, డబ్బుని దాటితే తప్ప ఆయన కనెక్ట్ అవ్వటం అనేది అంత ఈజీ కాదు. వన్స్ ఆయనకు ఒక్కసారి కనెక్ట్ అయ్యామా మీరు జీవితంలో పవన్ కళ్యాణ్ గారిని వదలలేరు. ఆయన ఒక ఎడిక్షన్ అంతే. ఆయన అంతలా ఎడిక్ట్ అయిపోతాం మనం. ఆయన నిజాయితీకి, ఆయన చేసేటువంటి పనులకి, ఆయన మాట్లాడేటువంటి మాటలకు, ఆయన ఏది చేసినా సరే ఆ దాంట్లో నిజాయితీ ఉంటుంది, నిజం ఉంటుంది, ధర్మం ఉంటుంది అని చెప్పి మనం బలంగా నమ్మొచ్చు ఆయన్ని. అంత గొప్ప నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు.